అన్నవరం దేవస్థానం వారికి నా విజ్ఞప్తి. నా బిడ్డకి తలనీలాలు ఇద్దామని నేను వచ్చాను, కానీ అక్కడ ఇలా కట్ చేశాడు. ఎట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఎంతలా పోరాడానో నేను, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్కి ఒక అతను వచ్చి నేను గొడవ చేస్తే ఒక 4 రోజులు సెలవు ఇస్తాము అని చెప్పారు. అతనికి సెలవు ఇప్పిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు, ఏమీ చెప్పించలేదు. నా బిడ్డ అల్లాడిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇలాంటి మా బిడ్డకి జరిగింది, రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు. ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది. అతను కట్ చేసినా అని కూడా చెప్పలేదు. నా బిడ్డ అసలు కదలలేదండి. ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది, ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది. తర్వాత అతను కట్ చేశాడు. కట్ చేసి మేము చూడకముందు పౌడర్ రాశాడు. ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. నా బిడ్డ ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది. ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి. కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడలేదు, సారీ చెప్పలేదు, క్షమాపణ చెప్పలేదు. అన్నవరం దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంకా ముందు కూడా ఏ పసిబిడ్డకి అక్కడ హెయిర్ కూడా లేదు. అతను అక్కడ ఇలా కట్ చేస్తాడు. పాప ఏమైనా కదిలిందా, కట్ అయింది అనుకుంటే